హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన అయితే ఉన్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూశారు. ఈ రోజు నేను సికింద్రాబాద్ నుంచి వాస్కో డ గామా అయితే ప్రయాణించబోతున్నాను. దట్టు రీసెంట్గా లాంచ్ చేసిన ట్రైన్లో అండి. సో గైస్, సికింద్రాబాద్ టు వాస్కో డ గామా ట్రైన్ నెంబర్ 17039. అదే వాస్కో డ గామా నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్ నెంబర్ 17040. నేను వచ్చేటప్పటికే ట్రైన్ ని ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అయితే పెట్టేశారు. నేను అనుకున్నాను ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో అనుకుని బై లక్కీగా ప్లాట్ఫామ్ నెంబర్ 10గా వచ్చింది. నేను కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ నుంచి ఎంట్రీ అయితే తీసుకున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బయట తెలుసా, కొత్త టెర్మినల్ ఇటు సైడే వస్తుంది. ఒక లెక్కలో డెవలప్ అయితే చేస్తున్నారు, మామూలుగా లేదు. బయట ఇప్పుడు చూపించచ్చు కానీ నాకు ఇష్టం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయ్యాక చూపించాం అనుకోండి, ఆ కిక్కే వేరు ఉంటుంది. పదండి అసలు మనం లోకోమోటివ్ని ఒకసారి దర్శనం చేసుకొద్దాం. చేసి చాలా రోజులు అయింది కదా లోకోమోటివ్ని చూసి. ఈ రేక్ అయితే కొత్తదే, మరి ఈ కోచ్ ఎందుకు పాతదుందో తెలియదు. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అండ్ జనరల్ కోచెస్ ఇవి. జనరల్ కోచెస్ అయితే మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి. ఇంకా లోకోమోటివ్ని అయితే పెట్టలేదు, ట్రైన్ ఇప్పుడే కదా వచ్చింది. జనరల్ కోచ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి, ఇంకా లోకోమోటివ్ని అయితే పెట్టలేదు. వాస్కో డ గామా ఎక్స్ప్రెస్. నేను ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ ఏసీలో. నాకు సికింద్రాబాద్ నుంచి వాస్కో డ గామా దాకా ట్రైన్ టికెట్ ఎంత పడిందంటే 1700 చిల్లర అయితే పడింది. మెల్లగా జనరల్ కూడా క్రౌడ్ ఇప్పుడే ఫుల్ అవుతుంది. గైస్, రెడీగా ఉన్నారా నాతో పాటు ఈ రోజు సికింద్రాబాద్ నుంచి వాస్కో డ గామా ట్రావెల్ చేయడానికి? ప్రస్తుతం టైం అయితే చూడండి 10 అవ్వబోతుంది. సికింద్రాబాద్ నుంచి మన ట్రైన్ 10 గంటల 5 నిమిషాలకి అయితే బయలుదేరాలి. ఇంకా కోచ్ డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్స్, మన వీసాలు, అలాగే బస్ టికెట్స్ కూడా వీగో యాప్ లో బుక్ చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే వీగో యాప్ లో ఉంటాయి. ఆల్రెడీ వీగో యాప్ ని యూస్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూస్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ఏదో అనుకున్నాను కానీ క్రౌడ్ అయితే బాగానే పుల్ అయ్యారు. కోచ్ లోపలికి అది వచ్చాను, ఇంకా పవర్ కనెక్షన్ అనేది ఇవ్వలేదు. బ్రాండ్ న్యూ ట్రైన్ కోచ్ కూడా లోపల గాలి ఆడట్లేదు, ఇంకా పవర్ కనెక్షన్ అది ఇవ్వలేదు కదా, చెమటలు వచ్చేస్తున్నాయి, అందుకే బయటకు వచ్చా. గైస్, ప్లాట్ఫామ్ నెంబర్ 8లో సికింద్రాబాద్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ అయితే చూశాను నేను. అదిగోండి సికింద్రాబాద్ రాయ్పూర్. ఆ ట్రైన్ ఇప్పుడే ఎక్కడికి మెయింటెనెన్స్ కి తీసుకెళ్తున్నారు. ప్లాట్ఫామ్ మీద కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్స్. ఏదో లోకో అయితే వస్తుంది, WAG 9 లోకోమోటివ్. అండ్ మన ట్రైన్కి లోకోమోటివ్ని కూడా పెట్టేశారు, WAG 9 లోకోమోటివే. గైస్, నాది లోయర్ బర్త్ నెంబర్ 19. ఇదిగోండి టైం వచ్చేసి 10:30 దాటింది. 10 గంటల 15 నిమిషాలకి అయితే బయలుదేరాలి కదా, ఇంకా బయలుదేరలేదు. నేను ఒకసారి లోకోమోటివ్ దాకా వెళ్ళొద్దాం అని చెప్పి ముందుకు వెళ్తున్నా. అదిగోండి మన లోకోమోటివ్, WAG 9 లోకోమోటివ్ అయితే మన ట్రైన్ని పుల్ చేయబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 9లోకి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. ఏ ట్రైనో చూద్దాం. సింహపురి ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఈ ట్రైన్కి రేక్ షేర్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచో తెలుసా, హౌరా, సికింద్రాబాద్, గూడూరు. నాకు తెలిసి ఇంకా మన ట్రైన్ బయలుదేరుతుంది అనుకుంటున్నాను. ఫైనల్లీ మనం అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం. 50 నిమిషాలు లేట్లో అయితే సికింద్రాబాద్ మన సోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరాం వాస్కో డ గామాకి. 10 గంటల 55 నిమిషాలకి అయితే బయలుదేరాం మనం. 10 గంటల 5 నిమిషాలకు బయలుదేరాల్సింది. బాయ్ బాయ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది కాచిగూడలో. వాస్కో డ గామా ఎక్స్ప్రెస్ ఉంది కదా, సికింద్రాబాద్ వాస్కో డ గామా బై వీక్లీ ఎక్స్ప్రెస్. ప్రతి బుధవారం శుక్రవారం ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ టు వాస్కో డ గామా అయితే వెళ్తుంది. మన ట్రైన్కి ఫస్ట్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది, సెకండ్ ఏసీ కోచ్లు 2 ఉంటాయి, థర్డ్ ఏసీ కోచ్లు 3 ఉంటాయి, ఎకానమీ ఏసీ కోచ్లు 2, సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్లు 7, 4 జనరల్ కోచ్లు కూడా ఉంటాయి. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ విజయవాడ లైన్ అటే వెళ్ళిపోయింది. మనం కాచిగూడ వైపుకి అయితే వచ్చేసాం. డైవర్షన్ తీసుకున్నాం. స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్
ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, గోవా. కాచిగూడ వెళ్తుండగా మన ట్రైన్ అయితే ఆగిపోయింది, రెడ్ సిగ్నల్. అదిగోండి కాచిగూడకి వెళ్ళి ఇంకొక లైన్ అయితే వచ్చింది. పదండి పదండి, మనం కాచిగూడ అయితే వెళ్ళిపోదాం. ఏమో లేట్ నడుస్తుంది ట్రైన్ మొత్తం. ఒక విషయం చెప్పనా, ఈ ట్రైన్ ఎంత లేట్ అయితే అంత మంచిది. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆన్ టైం వెళ్ళిపోయింది అనుకోండి, గోవాకి వెళ్ళేటప్పుడు మనం దూద్సాగర్ ఫాల్స్ వ్యూ అయితే మిస్ అయిపోతాం. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అలా వచ్చేస్తుంది. అదే ఒక 2.5 hours లోకో సౌండ్ విన్నారా? అదే ఒక 2.5 hours లేట్ అయింది అనుకోండి ట్రైన్, మస్తు మజా వస్తుందిలే మనకి. దేని గురించి అనుకుంటున్నారు? వెళ్ళేటప్పుడు కూడా మనం దూద్సాగర్ ఫాల్స్ వ్యూ అయితే చూడొచ్చు కదా. ప్రస్తుతం మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఉంది కదా, రీసెంట్ గా లాంచ్ అయింది కదా, సికింద్రాబాద్ టు వాస్కోడగామా. ఆల్రెడీ హైదరాబాద్ టు వాస్కోడగామా ఉంది, కాచిగూడ టు వాస్కోడగామా అయితే ఉంది. హైదరాబాద్ నుంచి 3 రైల్వే స్టేషన్ నుంచి వాస్కోడగామా దాకా ఉంది ట్రైన్. పొద్దున్నే ఓవర్టేక్ కూడా కొడుతుంది మన ట్రైను. ఓకా మధురై, ఎక్కడి నుంచి మధురై వెళ్తుంది? ఇప్పుడు ఓకా నుంచి మధురై అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సీతాఫల్ మండిలో ఆ ట్రైన్ అయితే ఆపేశారు. ఇది కూడా మంచి దమ్మున్న ట్రైనే, మంచి స్టఫ్ దొరుకుతుంది అందులో. సీతాఫల్ మండి, హాయ్ హాయ్ బై బాయ్. మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? ఫస్ట్ రన్ 9th October 2024 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:30 అయింది. మనం అయితే కాచిగూడకు వచ్చాం. నాకు సీన్ అర్థమైపోయింది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మన ప్రయాణం. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి కాచిగూడకి 35 నిమిషాలు పట్టింది రావడానికి. కాచిగూడ నుంచి మన ట్రైన్ అయితే కదిలిపోయింది. 2 minutes ఆగింది అంతే. 2 minutesలో అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? షాద్ నగర్లో. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మనం 823 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్లో ప్రయాణిస్తాం. టోటల్ రన్ టైం 19 గంటల 40 నిమిషాలు. 800 కిలోమీటర్లకి 800 కిలోమీటర్ల చేంజ్కి 19 గంటల 40 నిమిషాలు మన ప్రయాణం అంటే ఒకసారి ఆలోచించండి. ఏంటనేది? కాచిగూడ పాండిచ్చేరి, కాచిగూడ చెంగల్పట్టు ట్రైన్ వాషింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటారు అంత టైం పడుతుంది మనకి? 800 కిలోమీటర్లు అంటే దగ్గర 12-14 గంటల్లో కొట్టేయచ్చు. 19 గంటల 40 నిమిషాలు మన ప్రయాణం సమయం. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ రీచ్ అయ్యే వరకు. మనం ఎన్ రూట్ టు షాద్ నగర్ దాకా 58 కిలోమీటర్లు కవర్ చేసినట్టు. మనం షాద్ నగర్ అంటే తెలుసు కదా, ఎవరు ఫేమస్ షాద్ నగర్కి? మన బండ్లన్న. మనకి ప్యారలల్గా ఒక హైవే అయితే వెళ్తుంది. ఆ హైవే ఏంటో తెలుసా? NH44, కశ్మీర్ టు కన్యాకుమారి ఏదైతే కలుపుద్దో అదే హైవే. ఆ హైవేతో నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. వచ్చేసినట్టున్నాం మనం షాద్ నగర్. బండ్లన్న అడ్డా. షాద్ నగర్ స్టేషన్ కోడ్ SHNR. షాద్ నగర్ వచ్చేసాం గైస్. షాద్ నగర్ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు? అండ్ ఇక్కడ జాయినింగ్స్ ఏమైనా ఉన్నాయా? అట్టట్టు ఉన్నారు అంతే. ఏదైనా క్రౌడ్ పుల్లింగ్కి సికింద్రాబాద్ కాచిగూడ అంతే. ఈ మధ్యలో స్టేషన్స్ ఎక్కుతారు కానీ మధ్యలోనే దిగిపోతారు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ దాకా ట్రావెల్ చేసే వాళ్ళు మ్యాక్సిమం మనకు సికింద్రాబాద్, కాచిగూడ, కర్నూలు, ఇంకా దాని తర్వాత గుంతకల్ అనుకోండి. గుంతకల్ నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి గోవాకి. కోర్స్ ప్లాట్ఫామ్ కూడా అంత ఖాళీగా ఉందనుకోండి. ఆ క్రౌడ్ పుల్ అయ్యేది కూడా ఏసీ కోచెస్కి అయితే కాదు, స్లీపర్ కోచెస్ కానీ జనరల్ కోచెస్ కానీ పుల్ అవుతున్నారు ఆ క్రౌడ్ అంతా. షాద్ నగర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. జస్ట్ ఇలా ఆగి అలా బయలుదేరిపోయాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 1.5 సేపు లేట్లో అయితే ఉన్నాం.
ఇలా గోవా వెళ్ళేటప్పటికి ఇంకెంత లేట్ అవుద్దో కూడా చూద్దాం. కంగారు పడకండి. అరే ఆగింది ట్రైన్ మళ్ళీ. సరే, షాద్నగర్లో ఎలాగో బయలుదేరింది కదా, నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? జడ్చర్ల. వెల్కమ్ టు జడ్చర్ల. జడ్చర్లకి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ ఇటుగా అటు ఇదంతా కూడా లోకల్ ప్లాట్ఫామ్ అయితే ఖాళీ. ఇక్కడి వరకు మనం 95 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, నవంబర్ 2023. అసైన్ అయింది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి. జడ్చర్ల స్టేషన్ కోడ్ JCL. మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. మన ట్రైన్కి ఎటువంటి రేక్ షేర్ ఉండదు. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉండదు, మొబైల్ ప్యాంట్రీయే. జడ్చర్ల నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది మహబూబ్ నగర్. హలో మహబూబ్ నగర్. మనం అయితే మహబూబ్ నగర్కి వచ్చేసాం. అదిగోండి స్టేషన్ కనిపిస్తుందా? స్టేషన్ కోడ్ MBNR, మహబూబ్ నగర్. ఇక్కడ క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు. బాగానే కాదు, బాగా పుల్ అవుతున్నారనే చెప్పాలి. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 1:20 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం. మహబూబ్ నగర్లో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్లో అయితే బయలుదేరిపోతాం. నాకు తెలిసి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జింగ్ అవుద్దండి మనకి. బండి వచ్చి 2 మినిట్స్ దాటింది, ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరలేదంటే నాకు తెలిసి ఇక్కడే జింగ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. లూప్ లైన్లో ఒక ట్రైన్ అయితే చూశాను, మహబూబ్ నగర్ విశాఖపట్నం. మనకి సిగ్నల్ అయితే వచ్చింది, మనం అయితే బయలుదేరిపోతాం మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్లో అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది, సిగ్నల్ క్లియర్ అయిపోయింది. పదండి మనం అయితే గద్వాల్ వెళ్ళిపోదాం. నా లైఫ్లో ఫస్ట్ టైం గోవాకి బై రోడ్ వెళ్ళాను. వయా మహబూబ్ నగర్ నుంచి వెళ్ళాను. మహబూబ్ నగర్, రాయచూర్, బాగల్కోట్, బెల్గాం, పోండా, లోండా, గోవా. ర్యాండమ్ గా ఒక దగ్గర అయితే ఆపారు. నాకు తెలిసి ఏదో క్రాసింగ్ పడినట్టు ఉంది. ఏపీ సంపర్క్రాంతియా? సో గైస్, ఇప్పుడు వెళ్ళింది కదా ట్రైన్. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఇప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనం అయితే వెళ్ళిపోదాం గద్వాల్కి. ఇటు సైడ్ అంతా పత్తి పంట, కాటనే. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను. మహబూబ్ నగర్లో అయితే తీసుకొచ్చిస్తానని చెప్పారు. మహబూబ్ నగర్ దాటాక తీసుకొచ్చి ఇచ్చారు. ఎగ్ బిర్యానీ, డబుల్ ఎగ్ ఉంటుందా సింగిల్ ఎగ్ ఉంటుందో తెలియదు కానీ 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. గైస్, గద్వాల్కి ముందు మనం కృష్ణానదిని అయితే దాడుతున్నాం. మనమైతే వచ్చేసాం గద్వాల్. గద్వాల్ జంక్షన్ అదిగోండి. అటు సైడ్ ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైను? జంక్షన్ అని ఎందుకన్నా తెలుసా? గద్వాల్ నుంచి ఒక రూట్ కర్నూలు వైపు వెళ్తే ఇంకొక వైపు రాయచూరు వైపు వెళ్తుంది. ఏ రాయచూరు అనుకుంటున్నారు? కర్ణాటక రాయచూరు వైపు. ప్యాసింజర్ మెమో ట్రైన్ అయితే ఉంది. గద్వాల్ వచ్చి తెలంగాణకి లాస్ట్ స్టాప్. తర్వాత మన ట్రైన్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతూనే మనకి కర్నూలు అయితే వస్తుంది. ఇదండి మెమో ట్రైన్.
గద్వాల్ జంక్షన్ స్టేషన్ కోడ్ GWD. గద్వాల్లో ఎంత క్రౌడ్ దిగిందో చూడండి ఈ ట్రైన్కి. వీళ్ళంతా కూడా మన ట్రైన్కి వచ్చిన వాళ్ళే గద్వాల్లో దిగారు. గద్వాల్ జంక్షన్ నుంచి మనమైతే బయలుదేరిపోయాం. పదండి ఇంకా తెలంగాణకి బాయ్ బాయ్ చెప్పి ఆంధ్రప్రదేశ్కి హాయ్ చెప్పేద్దాం. గూడ్స్ వ్యాగన్ ఏదో అన్లోడ్ అవుతుంది. గద్వాల్ బాయ్ బాయ్ గద్వాల్. గద్వాల్ జంక్షన్. జంక్షన్ లైన్ అని చెప్పాను కదా ఒకటి, మన పక్కన లైన్ ఉంది కదా అదే జంక్షన్ లైన్. ఆ రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది చూడండి, కనిపించిందా రైట్ సైడ్కి? ఆగండి ఇంకా క్లియర్గా చూపిస్తా. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం కర్నూలు వైపు, రైట్ వెళ్తే రాయచూర్ జంక్షన్ రూట్. ఇది కర్ణాటకకి అయితే వెళ్ళిపోతాం. కనిపించిందా? బాయ్ బాయ్ రాయచూర్ జంక్షన్, ఐ మీన్ జంక్షన్ రూట్. ఇందాక బిర్యానీ వచ్చింది కదా, అది వచ్చేసి డబుల్ ఎగ్ బిర్యానీ అనమాట. బిర్యానీ అయితే చాలా బాగుంది. మొబైల్ ప్యాంట్రీ అని చెప్పాను కదా, మహబూబ్ నగర్లో అయితే మనకు వచ్చింది. సూపర్ టేస్ట్. మనం తెలంగాణలో ఉన్నాం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ కనిపించేది మీకు తుంగభద్ర నది. తుంగభద్ర నదికి ఇటు సైడ్ తెలంగాణ, అటు సైడ్ ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. వచ్చేసాం మనం ఆంధ్రప్రదేశ్. అండ్ టచ్ వుడ్ కర్నూల్. హలో కర్నూల్. యాక్చువల్గా ఈ ట్రైన్ ఫస్ట్ రన్ అయింది కదా, ఆ రోజు నాకు ఇన్విటేషన్ వచ్చింది రమ్మనమని చెప్పి. నేను ఆంధ్ర తెలంగాణలో లేనప్పుడు, అందుకే నేను ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ కవర్ చేయలేకపోయాను. అండ్ వెల్కమ్ టు కర్నూల్ సిటీ. ప్లాట్ఫామ్ అటు వచ్చింది. అటు సైడ్ ఏదో ఆటోమొబైల్ క్యారియర్ అయితే ఉంది. ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో చూద్దాం. అరే క్రౌడ్ బాగుంది, మామూలుగా లేదుగా క్రౌడ్. 3:25 అయితే అయ్యింది మనం కర్నూలు వచ్చేటప్పటికి. మన ట్రైన్ వెనకాలే ఇంకొక ట్రైన్ ఉంది, ఏంటో తెలుసా? ఓకా మధుర ఎక్స్ప్రెస్. కర్నూలు సిటీ దాటిగా మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? డోన్ జంక్షన్. కర్నూలు సిటీ స్టేషన్ కోడ్ KRNT. ప్రస్తుతం టైము 3:30 అయితే అవుతుంది. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది, మనం బయలుదేరిపోతాం. కర్నూలు సిటీ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది డోన్ జంక్షన్లో. అటు ఆటోమొబైల్ క్యారియర్ ఉంది కదా, ఆ ట్రైను మన ట్రైను ఒకేసారి అయితే స్టార్ట్ అయ్యాయి, కానీ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్. కర్నూలు సిటీ దాటాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది డోన్ జంక్షన్లో. కర్నూల్ బాయ్ బాయ్. ప్లాట్ఫామ్ ఫుల్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. హాంకింగ్ విన్నారా? మన లోకోదే. గైస్ మనం డోన్ జంక్షన్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఇక్కడ జంక్షన్ లైన్ వచ్చి కలుస్తుంది, చూపిస్తాను ఆగండి. అదిగోండి జంక్షన్ లైన్ ఒకటి కలుస్తుందా. ఇక్కడి నుంచి మనం గుంటూరు అయితే వెళ్ళొచ్చు, డోన్ నుంచి గుంటూరుకి.
వయన్ నంద్యాల గిద్దలూరు, అబ్బో ఆ రూటే సెపరేట్. నల్లమల్ల ఫారెస్ట్ లోపల నుంచి మనమైతే ప్రయాణించవచ్చు. పదండి మనమైతే డోన్ జంక్షన్ లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు డోన్ జంక్షన్. స్టేషన్ కోడ్ DHNE. డోన్ జంక్షన్లో మన ట్రైన్కి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. డోన్ జంక్షన్. డోన్ నుంచి మనం ఒక ట్రైన్ జర్నీ అయితే చేసాం. ఎక్కడికో తెలుసా? గుంటూరు దాకా వయా నల్లమల్ల ఫారెస్ట్లో. ఏవైనా జర్నీయా. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని అయితే డెఫినెట్లీ చూడండి. యూ విల్ లవ్ ఇట్. టైం అయిపోయింది, మన బండి అయితే బయలుదేరిపోతుంది. 4-5 ప్లాట్ఫామ్స్ కూడా రెడీ అయిపోయినాయి అటు సైడ్. అదిగో మనకి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోతున్నాం మనం డోన్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? గుంతకల్ జంక్షన్ వచ్చేస్తున్నా. సోర్స్ స్టేషన్ అయిన సికింద్రాబాద్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం అప్రాక్సిమేట్గా 300 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. డోన్ జంక్షన్ నుంచి గుంతకల్ జంక్షన్ వరకు మరొక 70 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఏమైందో అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఇంకా మన ట్రైన్ ఎందుకు కదలట్లేదో అర్థం కాలే. పదండి ఇంకా డోన్ జంక్షన్కి బై చెప్పేద్దాం. బయలుదేరిపోయింది మన ట్రైన్. సాయంత్రం 4:30 అయితే అవుతుంది. లైట్ ఫాగీ వెదర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వావ్, ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతున్నాం. మనమైతే వచ్చేసాం గుంతకల్ జంక్షన్. ఎంత పెద్ద టర్నింగ్ ఇది. ట్రైన్ లేట్లో నడుస్తుందని చెప్పాను కదా, లేట్ మొత్తాన్ని కవర్ చేసి 20 నిమిషాలు లేటుకి తీసుకొచ్చేసారు తెలుసా. మన ట్రైన్ ఎలా వెళ్తుందా గుంతకల్ జంక్షన్ లోపలికి, వెనక నుంచి ఒక గూడ్స్ వచ్చేస్తుంది. 2 ప్యారలల్ రన్ అయితే అవుతాయి. అదిగోండి గుంతకల్ జంక్షన్కి అయితే వచ్చేసాం మనం. గుంతకల్ జంక్షన్లో అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. గుంతకల్ జంక్షన్ స్టేషన్ కోడ్ GTL. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వచ్చాం. గుంతకల్ జంక్షన్ ఆంధ్రప్రదేశ్కి గుంతకల్ జంక్షన్ లాస్ట్ స్టాప్ అండి. దీని తర్వాత మన ట్రైన్ వచ్చి కర్ణాటక ఎంటర్ అయిపోద్ది. లాస్ట్ టైం గుంతకల్ జంక్షన్లోనే ఫుడ్ తిన్నాను, చాలా బాగుంది ఫుడ్. మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేస్తా. క్రౌడ్ ఇక్కడి నుంచి బాగా ఫుల్ అవుతున్నారు. ప్రస్తుతం టైం వచ్చి 5:15 అయితే అయ్యింది. ప్రస్తుతం మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాం. గుంతకల్ వెళ్ళేటప్పటికి రైల్వే జోన్ కూడా మారిపోతుంది. SWRకి అయితే వెళ్తాం. గుంతకల్ జంక్షన్లో మొత్తం బండి వాషింగ్ క్లీనింగ్లు అన్నీ అయిపోతున్నాయి. వాషింగ్ అంటే వాష్రూమ్స్ వాషింగ్ అండి. ప్రస్తుతం టైం 5:32 అయితే అవుతుంది. 17 నిమిషాలు అయితే ఆగింది మన ట్రైన్ గుంతకల్ జంక్షన్లో. పదండి ఇంకా ఆంధ్రప్రదేశ్కి బై చెప్పి కర్ణాటకకి హాయ్ చెప్దాం. అలాగే బళ్ళారి జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. అలాగే గుంతకల్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాయ్ హలో చెప్పండి కామెంట్ సెక్షన్లో. మరి గుంతకల్ జంక్షన్ ఏమి చిన్న జంక్షన్ కాదు, చాలా పెద్ద జంక్షన్. చూడండి ఇటు సైడ్ జంక్షన్ రూట్ వెళ్ళిపోతుంది. మనం ఇంకొక రూట్లోకి అయితే వెళ్తున్నాం.
వెల్కమ్ టు కర్ణాటక అండ్ వెల్కమ్ టు బళ్ళారి జంక్షన్. ప్రస్తుతం టైం అయితే 6:23 గివెన్ టైం కన్నా మనం ఎర్లీగా వచ్చేస్తాం. ఎక్కడికి? బళ్ళారి జంక్షన్కి. ఇక్కడ నుంచి డిపార్చర్ వచ్చి 6:40కి. సో 6:40 దాకా మనం అయితే ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. 6:25 అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఇట్ సైడ్ ప్లాట్ఫామ్ అంతా రెడీ చేసారు. అండ్ రెడీ అంటే ఇంకా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఎండ్కి వచ్చింది. ప్లాట్ఫామ్ ఎత్తి చేసారు, గ్రానైట్ వేస్తున్నారు. అండ్ మనమైతే SWR జోన్లోకి అయితే వచ్చేసాం. బయట ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. 6:40 అయితే అవుతుంది. మనకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది, బండి మూవ్ అవుతుంది. బళ్ళారి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఏ లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? హోస్పేట అంటే తెలుసు కదా. బళ్ళారి జంక్షన్ బోర్డు అయితే లేదు, మిస్సింగ్ ఇక్కడ. బళ్ళారి నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో గైస్, బళ్ళారి నుంచి ఎవరన్నా మన వీడియో చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పదండి ఇంకా హోస్పేట అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే వ్లాగ్ చాలా అంటే చాలా పెద్దది వచ్చింది నాకు తెలిసి. గైస్, మనం అయితే హోస్పేటకి వచ్చేసాం. హోస్పేట స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. హోస్పేట జంక్షన్ పక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది. విజయపుర, యశ్వంత్పూర్, సింధనూర్, యశ్వంత్పూర్, హిందూపూర్ కూడా అంట ఆ ట్రైన్. రేక్షర్ కూడా ఉంది ఆ ట్రైన్కి. ప్రస్తుతం అయితే టైం 8:20 అయితే అవుతుంది. మనం ఉన్న హోస్పేట్ జంక్షన్. హోస్పేట అంటే దేనికో తెలుసా? ఫేమస్. పక్కనే హంపి ఉందండి. అప్రాక్సిమేట్గా ఒక 13 కిలోమీటర్లు హంపి. ఇక్కడికి హంపి రీచ్ అవ్వాలంటే మనం హోస్పేట్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వస్తే సరిపోద్ది. నాకు తెలిసి ఆ ట్రైన్కి ఇప్పుడు లోకో రివర్సల్ అయినట్టు ఉంది. గైస్, ఇప్పుడు ఆ ట్రైన్ సింధనూర్ నుంచి యశ్వంత్పూర్ అయితే వెళ్తుంది. ఇంకా ఆ ట్రైన్కి అయితే కప్లింగ్ జరుగుతుంది. మనమైతే బయలుదేరిపోయాం హోస్పేట్ జంక్షన్ నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది కొప్పల్. హోస్పేట్ జంక్షన్ బై బాయ్. గైస్, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? కొప్పల్ ఏరియా ఉంది కదా, కొప్పల్ ఏరియా దగ్గర హెయిర్ బిజినెస్ చాలా జరుగుద్ది. మన జుట్టు సవరాలు వగేరా వగేరా బిజినెస్ చాలా ఎక్కువ జరుగుద్ది. హెయిర్ కొంటాలు అమ్మటాలు, అమ్మో ఆ లెక్కే వేరుంటుంది తెలుసా. కొప్పల్ తర్వాత గడక్ జంక్షన్ తర్వాత హుబ్లీ తర్వాత ధార్వాడ్ తర్వాత లోండా తర్వాత క్యాజిల్ రాక్ తర్వాత మన దూద్సాగర్ ఫాల్స్ ని చూసుకుంటూ కూలం వెళ్ళిపోదాం. క్యాజిల్ రాక్ కర్ణాటకకి లాస్ట్ స్టేషన్. దాని తర్వాత మన ట్రైన్ అయితే గోవాకి ఎంటర్ అయిపోద్ది. కొప్పల్ వచ్చింది, బయలుదేరిపోతుంది కూడా మన ట్రైన్. కొప్పల్. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు. ప్రస్తుతం టైం వచ్చి 3:15 అయితే అవ్వబోతుంది. కర్ణాటక నుంచి మనం గోవా అయితే వచ్చేసాం. అండ్ మనం దూద్సాగర్ ఫాల్స్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. క్యాజిల్ రాక్ దాటేసాం. అండ్ రూట్ టు కూలం అన్నమాట. సో గైస్, చూద్దాం మనకి ఏదైనా దూద్సాగర్ ఫాల్ కనిపిస్తుందేమో అని చెప్పి. నాకు తెలిసి కనిపించదు, మేబీ లక్ అంతే. గైస్, అక్కడ లైట్లు అవి కనిపిస్తున్నాయి కదా, అదే దూద్సాగర్ స్టేషన్. దూద్సాగర్ ఫాల్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ట్రైన్ అయితే మళ్ళీ మూవ్ అవుతుంది, చూద్దాం. నాకు తెలిసి కనిపించదు ఫాల్స్ ఏమి, కానీ చిన్న లక్ మన అంతే. కానీ మన చిరు ప్రయత్నం అయితే చేయటం మానకూడదు కదా. అదే మనం టర్నింగ్ అయితే కొడుతున్నాం. ఈ టర్నింగ్ తిరగగానే ఉంటుంది దూద్సాగర్ ఫాల్స్.
గైస్ సౌండ్ వింటున్నారా? విజిబిలిటీ అయితే 0. ఈసారి అయితే మనం క్యాప్చర్ చేయలేదు. కూలం రైల్వే స్టేషన్ అవుటర్ లో అయితే ఉన్నా, ఆగిపోయింది బండి. కదిలింది మళ్ళీ. కూలం తర్వాత నేనైతే మడ్గాంలో డీబోర్డ్ అయితే చేసేస్తున్నా. వాస్కోడ గామా అయితే వెళ్ళట్లేదు. గైస్ మనం అయితే కూలం రైల్వే స్టేషన్కి వచ్చాం. అటు సైడ్ చూడండి, ఒకప్పుడు ఈ ప్లాట్ఫామ్లు వగేరా ఏమీ ఉండేవి కాదు. ఫుల్ రెనోవేషన్ అయితే చేశారు స్టేషన్ని. కులం రైల్వే స్టేషన్లో ఏం చేస్తారంటే, మనకి క్యాసల్ రాక్లో పెట్టిన బంకర్స్ ఉంటాయి కదా వెనకాల, వాటిని ఇక్కడ తీసేస్తారు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు అయితే ఉంటుంది. గైస్ టైం వచ్చేసి అరౌండ్ 5:10 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం మడ్గాం స్టేషన్ కి. వెల్కమ్ టు కొంకణ్ రైల్వే. మడ్గాం రైల్వే స్టేషన్ కోడ్ MAO. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చి వాస్కోడ గామాకి అయితే వెళ్తుంది. గివెన్ టైం కన్నా మనం ఎంత లేట్లో వచ్చామో తెలుసా? 55 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం మడ్గాం రైల్వే స్టేషన్కి. గైస్ ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే కొన్ని ఇన్పుట్స్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్, ట్రైన్ టైమింగ్స్ అయితే మార్చాలి. సికింద్రాబాద్లో 10 గంటలకు బయలుదేరుతుంది కదా, అరౌండ్ 3-3:30కి బయలుదేరితే ఈ టైం కల్లా మనం గోవా అయితే చేరుకోవచ్చు. మధ్యలో బఫర్ టైమింగ్ అది ఇది చాలా ఎక్కువ ఉంది. ఆ టైమింగ్స్ చేంజ్ చేశారనుకోండి, నెంబర్ 1 ట్రైన్ టు రీచ్ గోవా ఫ్రమ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. అండ్ గైస్ చాలా మందికి ఈ ట్రైన్ అవైలబుల్ ఉందని తెలియట్లేదు. చూడండి, ఈసారి గోవా రావాలంటే ఈ ట్రైన్ని కూడా ప్రిఫర్ చేయండి. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మడ్గాం, ప్లాట్ఫామ్ నెంబర్ 1 గోవా.